అందరికీ నమస్తే అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఫిబ్రవరి 26 మహాశివరాత్రి ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, అలాగే పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, అలాగే ఈరోజు తప్పకుండా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అనేదంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటూ, ఈరోజు వెలిగించవలసినటువంటి దీపం యొక్క ప్రత్యేకత ఏమిటి, ఈ దీపం వెలిగించడం వల్ల మనకి ఎలాంటి ఫలితం కలుగుతుంది అనేదంతా కూడా ఈరోజు వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగ జరుపుకుంటారు. ఈ నెల ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాం. అయితే ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండి శివునికి ప్రత్యేకమైనటువంటి పూజలు అనేవి చేస్తూ ఉంటారండి. అయితే ఈ మహాశివరాత్రి రోజున పార్వతీ పరమేశ్వరులకు వివాహం జరిగింది అని కూడా మనం పురాణాలు చెప్తున్నాయి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చి ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుందట. అలాగే జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం తప్పకుండా మన మీద ఉంటుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన్న నారికేళ దీపాన్ని ఎలా వెలిగించాలి, శివుడికి ఎలా పూజ అనేది చేయాలి, పాటించవలసినటువంటి నియమాలు ఏంటి, శక్తివంతమైనటువంటి పరిహారాలు ఏంటి అనేది నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. చిన్న లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు అప్లోడ్ చేయడానికి, అందివ్వడానికి నాకు మోటివేటివ్గా ఉంటుంది. అయితే మహాశివరాత్రి పండుగ రోజున మనం అందరము కూడా ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి అంతా కూడా శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేసి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. ఇంటి గడపలకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందంగా మామిడాకులతో అందంగా అలంకరించుకోవాలి. మామిడాకులు మనకి శుభానికి సూచిక కాబట్టి కుదిరితే మామిడాకులు తెచ్చుకుని అలంకరించుకోండి, లేదంటే పూలతో కూడా అలంకరణ అనేది చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా శివరాత్రి రోజున తలస్నానం అనేది ఆచరించాలండి. అయితే స్నానం అనేది షాంపూ అనేది లేకుండా ఉత్తి నీళ్లతోనే తలరా స్నానం అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే బిల్వ దళాలను అలాగే పసుపును కానీ మీరు చేసే స్నానం చేసే నీళ్లలో వేసుకుంటే జాతకపరమైనటువంటి దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. శివయ్య యొక్క పరిపూర్ణ అనుగ్రహం మన మీద ఉంటుంది. ఈ విధంగా ఏర్పాటు చేసుకుని, అంటే స్నానం అంతా ఆచరించిన తర్వాత ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని పూజా మండపాన్ని శుభ్రం చేసుకోవాలి. అంటే ఆల్రెడీ శుభ్రం చేసుకుని ఉంటే ఇంకా అలంకరణ అనేది ప్రారంభించాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా పీఠం పెట్టుకుని ఏర్పాటు చేసుకుంటే పీఠమాన్ని ఈశాన్యం వైపు పెట్టి, అంటే మీ గది అంటే పూజ గది ఈశాన్యంలో కానీ లేదంటే హాల్లో ఉన్న ఈశాన్యం వైపు కానీ పెట్టుకుని పీఠమన్నీ ఏర్పాటు చేసుకుని పూజ అనేది చేసుకోవచ్చండి. లేదు అంటే కనుక పూజ గదిలో మీరు ఎక్కడైతే పూజ అనేది చేస్తారో అక్కడ యథావిధిగా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అయితే ఈ పూజలో నేను డమరుకాన్ని కూడా పెడుతున్నాను. ఇది నాకు లోకల్ మార్కెట్లో తీసుకున్నాను అనమాట. డమరుకం ఉంటే పెట్టుకోండి, మంచిది. పూజ అంతా పూర్తయిన తర్వాత ఈ డమరుకాన్ని కూడా మీరు వాయించవచ్చు అనమాట. అంత బాగుంటుంది. పూజ చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా శివునికి అభిషేకం అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుందండి. అభిషేకం అంటే శివుడికి ఎంతో ప్రీతి, అభిషేక ప్రియుడు అనమాట శివుడు. కాబట్టి మీకు ఉన్న రీతిలో అభిషేకం అనేది చేసుకోవచ్చు. నీటితో చేసుకోవచ్చు, పాలతో చేసుకోవచ్చు, పంచామృతాలతో, వివిధ రకాలైనటువంటి పూజా ద్రవ్యాలతో శివయ్యకి అభిషేకం అనేది చేసుకోవచ్చండి. అయితే ఈ అభిషేకం అనేది భక్తి, శ్రద్ధ, ఏకాగ్రతతో నీటితో చేసినా కూడా భక్తి, శ్రద్ధ, ఏకాగ్రతతో చేస్తే సరిపోతుంది. ఆ స్వామివారి కటాక్షం మన మీద ఎప్పుడు కూడా ఉంటుంది. మనకి ఎలాంటి బాధలైనా కూడా, అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ, జాతకపరమైనటువంటి దోషాలు కానీ, ఎలాంటి బాధలైనా కూడా స్వామివారి అనుగ్రహం ఉంటే తప్పకుండా తీరతాయండి. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఈ మహాశివరాత్రి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వీలైతే ఇంటి యజమాని పూజ చేయడానికి ప్రయత్నించండి. లేదు అంటే ఆడవారు కూడా పూజ అనేది చేసుకోవచ్చు. అభిషేకం కూడా ఆడవారు చేయొచ్చు. ఇక శివలింగాన్ని విషయానికి వచ్చినట్లయితే ఎవరైనా శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చు, బొట్టన వేలికి మించకుండా. లేదు అంటే కనుక అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని శివలింగాన్ని మీరు పూజలో పెట్టుకుని తరువాత పచ్చని చెట్టుకు కానీ నీళ్ళల్లో కానీ కలుపువచ్చు అనమాట. అలాగే శివపార్వతుల పటం కుటుంబ సమేతంగా ఉన్నటువంటి పటాన్ని మీరు పెట్టి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే లింగం రూపంలో ఉన్నటువంటి శివలింగాన్ని పూజ చేస్తే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు మనం చూడొచ్చు.
అయితే దీపారాధన చేసి వినాయకుడికి మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా వినాయకుడిని పూజ అనేది చేస్తాం కాబట్టి వినాయకుడిని కూడా ప్రతిష్ఠించుకుని ముందుగా వినాయకుడికి పూజ చేసిన తర్వాత మాత్రమే మీ యొక్క సంకల్పం ఏంటి అనేది చెప్పుకున్న తర్వాత అభిషేకాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే అభిషేకం అనేది ముందు నీటితో ప్రారంభించి తర్వాత మీరు ఏ పూజా ద్రవ్యాలతో అభిషేకం చేయాలనుకుంటున్నారో ఆ పూజా ద్రవ్యాలతో అభిషేకం చేసుకుని తర్వాత ముందుగా ధూపాన్ని చూపించాలండి. తర్వాత అభిషేకం అనేది మొదలు పెట్టుకోవాలి నీటితో. తర్వాత మీ పూజా ద్రవ్యాలు వేటితో చేస్తారో వాటితో అభిషేకం చేసి చివరిగా నీటితో శుద్ధి చేసి తర్వాత శివలింగానికి మరొక్కసారి ధూపాన్ని చూపించి తరువాత యథావిధిగా ప్రతిష్టాపన అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక్కొక్క పూజా ద్రవ్యానికి ఒక్కొక్క విశేషం అనేది ఉంటుందండి. కాబట్టి అభిషేకం అనేది మీరు ఇంట్లో చేసుకోవచ్చు, లేదంటే పూజ చేసే సమయంలో చేసుకోవచ్చు, లేదు అంటే గుడికి వెళ్ళి అభిషేకం అనేది చేయించుకోవచ్చు అనమాట. ఇలా కూడా మీరు అభిషేకం అనేది నిర్వహించుకోవచ్చు. తర్వాత ఇక ఈ పూజ అంతా కూడా అంటే ఉపవాసం విషయానికి వచ్చినట్లయితే స్నానము, ఉపవాసము, జాగరణ, పూజ, అభిషేకం ఇవన్నిటికీ కూడా ప్రత్యేకమైనటువంటి స్థానం ఈ మహాశివరాత్రికి ఉందండి. కాబట్టి మీరు రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ పూజ ఇంత అయిన తర్వాత మీరు ఉపవాస దీక్ష ముగించుకుని జాగరణ అనేది ఉండేవాళ్ళు ఉంటారు. మన్నాడు వరకు ఉపవాసం ఉండి జాగరణ అంతా చేసి మన్నాడు ఉపవాసం ముగించే వాళ్ళు ఉంటారు. అలా మీ వీలుని బట్టి మీరు చేసుకుంటే మంచిది. అయితే ఉపవాసం అనేది సాయంత్రం వేళ కూడా పూజ అనేది చేసుకోవాలండి. సంధ్య వేళ పూజ అనేది నిర్వహించుకొని శివ తాండవం చదువుకుంటే చాలా మంచిది. సాయంత్రం పూజ నిర్వహించుకున్న తర్వాత ఉపవాస దీక్షను విరమించి జాగరణ అనేది శివుని యొక్క నామస్మరణ, కీర్తనలు అలాగే జపంతో ఈ జాగరణ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఉండగలము అనుకుంటే జాగరణ అంతా కూడా ఉండి తర్వాత మర్నాడు అంటే పళ్ళు పలహారాలు స్వీకరించి మర్నాడు ఉపవాస దీక్షను విరమిస్తే మంచిది. చాలామంది అఖండ దీపం కూడా పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారు కూడా అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకుని పూజ అనేది నిర్వహించుకోవచ్చు అనమాట. అయితే ఈ విధంగా అంతా కూడా అభిషేకం పూర్తయిన తర్వాత ఇక్కడ పిండి దీపారాధన చేస్తున్నానండి. పిండి దీపారాధన 1, 3, 5 ఇలా బేసి సంఖ్యలో పిండి దీపారాధన అనేది చేసుకోవచ్చు. అయితే మీకు జాతకపరమైనటువంటి దోషాలు ఉన్నాయి అనుకుంటే కనుక 5 ఒత్తులతో చేసినటువంటి ఒత్తిని ఒక ఒత్తుగా చేసి పిండి దీపారాధన చేసుకుంటే కూడా చాలా మంచిది. అలాగే రుద్రాక్షను కూడా ఇక్కడ పెట్టుకున్నాను, మీకు ఉంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా పూజ అనేది చేసుకోవచ్చు. ఇవేమీ లేవక్క, ఓన్లీ ఒక్క శివపార్వతుల యొక్క పటం మాత్రమే ఉంది అని అంటారా? ఒక్క పటాన్ని పెట్టుకుని కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ భక్తి ప్రధానం, శివునికి పూజ చేయాలి అనే సంకల్పం ప్రధానం. కాబట్టి మీకున్న రీతిలో మీకు నచ్చిన విధంగా పూజ అనేది చేసుకోండి. ఎందుకంటే మన బాధ్యతలు అదంతా కూడా స్వామివారికి తెలుసు. కాబట్టి మనం హైరాణ పడిపోయి హడావిడి పడిపోయి చేసుకోవాల్సిన అవసరం లేదు. తెల్లవారుజామునే పూజ చేసుకుంటే మంచిది. లేదు అంటే సంధ్యా వేళలో పూజ అనేది చేసుకోండి. మార్నింగ్ గుడికి వెళ్ళండి. మేము పూజ చేసుకోగలము అంటే తెల్లవారుజామున పూజ అనేది చేసుకోండి. అలాగే పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రం దేవాలయానికి వెళ్ళి శివాలయంలో శివపార్వతులు సంచరిస్తూ ఉంటారంటండి. కాబట్టి స్వామివారిని అమ్మవారిని ఆశీర్వాదం తీసుకుని దర్శించుకుని రావటం ఎంతో ఉత్తమం అనమాట. ఈ విధంగా చాలామంది శివాలయంలో కూడా పూజలు అనేవి చేయించుకుంటూ ఉంటారు, అభిషేకం చేయించుకుంటూ ఉంటారు. చాలా గుళ్ళల్లో రుద్రాభిషేకాలు జరుగుతుంటాయి, బిల్వార్చన జరుగుతుంది, లక్షపత్ర పూజ జరుగుతుంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దానిలో కూడా పాలు అనేది పంచుకోవచ్చు అనమాట. అలాగే వివాహం, శివపార్వతుల యొక్క వివాహం చేస్తారండి. ఎంత బాగుంటుందో, మీకు వీలుంటే వివాహం కూడా చూడొచ్చు అనమాట. అంత బాగుంటుంది శివపార్వతుల యొక్క వివాహం అనేది. ఈ విధంగా అంటే వివాహం ఎవరికైతే వివాహ సమస్యలు ఉన్నాయో, వివాహం త్వరగా అవ్వట్లేదు అలాంటి వారు వివాహ కార్యక్రమాల్లో కానివ్వండి, శివపార్వతుల వివాహంలో కానివ్వండి, మీరు పనుల్లో కానివ్వండి, ఇలా పాలు పంచుకోవటం వల్ల కూడా మీ వివాహం అనేది త్వరగా అవుతుంది. ఈ విధంగా కూడా మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈరోజు నారికేల దీపానికి విషయానికి వచ్చినట్లయితే నారికేల దీపం వెలిగించవచ్చు అక్క అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారండి. తప్పకుండా వెలిగించుకోవచ్చు. అయితే ఇక్కడ మంచి కొబ్బరికాయని చూస్ చేసుకుని తర్వాత ఇక్కడ సమానంగా పగిలేటట్టు పగలగొట్టి అందులో ఉన్నటువంటి నీళ్ళని కూడా తీసి స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఒక కొబ్బరి చిప్పను మనం స్వామివారికి నైవేద్యంగా పెట్టుకుని తరువాత మరొక కొబ్బరి చిప్పలో చక్కగా పసుపు రాసి గంధము లేదంటే విభూది లేదంటే కుంకుమతో 3 అడ్డగీతలు పెట్టి, అంటే నామం అంటాం కదా, సో అలా శివుని యొక్క నామం పెట్టి తర్వాత అందులో నువ్వుల నూనెను వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నువ్వుల నూనెను వేసి 2 ఒత్తులు ఒక ఒత్తుగా చేసి అలా 3 వేసుకుంటే
బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి దీపారాధన చేసిన వాళ్ళం అవుతాం. అదే 2 ఒత్తులను ఒక ఒత్తుగా చేసి 2 ఒత్తులతో దీపారాధన చేస్తే శివపార్వతులకి దీపారాధన చేసిన వాళ్ళం అవుతామండి. కాబట్టి అది మీ ఇష్టం, మీరు ఎవరికైనా దీపారాధన అనేది చేసుకోవచ్చు. ఈరోజైతే నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురికి కూడా ఈ విధంగా దీపారాధన నారికేల దీపం అనేది వెలిగిస్తున్నానండి. నారికేల దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభప్రదమైనటువంటి మార్పులు మన ఇళ్లలో చూస్తాం, మన జీవితంలో చూస్తామన్నమాట. తప్పకుండా ఈరోజు నారికేల దీపం వెలిగించడానికి ప్రయత్నించండి. ఇంట్లో మీ యజమాని చేత వెలిగించడానికి ప్రయత్నించండి. వీలుంటే పూజ అంతా కూడా మీ యజమాని చేత చేయిస్తే ఇంకా మంచిది. లేదు అంటే మీరు చేసుకున్నా కూడా ఎంతో ఉత్తమం అనమాట. ఉదయం సాయంత్రం ఈ 2 పూట్ల మాత్రం పూజ అనేది చేయాలి. అలాగే ముందుగా గడపని పూజించి తర్వాత పూజ చేసుకున్న తర్వాత తులసమ్మని కూడా పూజించి చక్కగా పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పూజ అనేది నిర్వహించుకుని మంగళహారతిని ఇచ్చుకుని శివుని యొక్క శ్లోకాలు, స్తోత్రాలు, అలాగే బిల్వార్చన చేసుకునే వాళ్ళు బిల్వార్చన చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ప్రత్యేకంగా కాలభైరవాష్టకం చదువుకున్న, లింగాష్టకం చదువుకున్న ఎంతో మంచిదండి. లింగ రూపంలో శివుడు ఆవిర్భవించారు కాబట్టి ఈరోజు లింగాష్టకం, బిల్వాష్టకం, అలాగే కాలభైరవాష్టకం ఇవన్నీ కూడా చదువుకోవచ్చు. సాయంత్రం వేళ మాత్రం తప్పకుండా శివతాండవం చదువుకోండి వచ్చిన వాళ్ళు. లేదు అంటే విన్నా కూడా చాలా మంచిదండి. పూజ అంతా పూర్తయిన తర్వాత హారతిని ఇచ్చి స్వామివారికి నైవేద్యంగా పాలు, పళ్ళు, అలాగే బెల్లంతో చేసినటువంటి నైవేద్యం పరమాన్నం కూడా ఈరోజు స్వామివారికి నివేదన అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చక్కగా పూజ అంతా చేసుకుని ఈ విధంగా స్వామివారిని పూజించాల్సి ఉంటుందండి. ఈ పూజలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. అయితే కొబ్బరి దీపాన్ని చక్కగా వెలిగించిన తర్వాత కొబ్బరి దీపాన్ని ముట్టుకొని నమస్కరించుకొని తర్వాత పూలు, అక్షింతలు వేసి మీ మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను తప్పకుండా స్వామివారికి దగ్గర పెట్టండి. మహాశివరాత్రి రోజున శివ చాలీసా కానివ్వండి, లేదంటే లింగాష్టకం, శివ పురాణం కానివ్వండి, లేదంటే బిల్వాష్టకం ఇవన్నీ కూడా పఠిస్తే చాలా మంచిది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. గాయత్రక్క.